పెద్ద చేపల సండే స్పెషల్. ఈ చేపల కర్రీ అనమాట సండే రోజు. హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇక్కడ మార్నింగ్ 8:04 అవుతుందన్నమాట. ఇది సండే రోజు వ్లాగ్. సండే కాబట్టి కొంచెం లేట్గా లేచామన్నమాట. ఇక్కడ 8:04 అవుతుంది కదా. ఇప్పుడైతే పాలు అయితే మరగబెడుతున్నా. ఇవి నిన్నటి పాలు, ఇవేమో ఈరోజు అనమాట. 2 పాలు అయితే వేడి చేసి పెడుతున్నా. ఆల్రెడీ నిన్నటివి అయితే వేడి చేసి ఉంచుతాను, కానీ మళ్ళీ ఒకసారి వేడి చేసి మా చిన్నోడికైతే పాలు అయితే పోస్తాను అనమాట. తర్వాత ఇంకా ఉదయాన్నే స్టార్ట్ అవుతుందన్నమాట వర్క్. పాలు అయితే స్టవ్ పైన పెట్టేసి చాయ్ చేయాలి. అలాగే మా జస్సుకు అయితే గ్లాస్లో పాలేసి పీడియాషూర్ అయితే కలిపి ఇవ్వాలన్నమాట. లేవడమే 8కి లేచాం కదా. 9 వరకు అయితే షాప్ ఓపెన్ చేయాలి. మళ్ళీ 9 వరకు పనులన్నీ కంప్లీట్ అవుతాయో లేదో కంప్లీట్ చేసుకొని ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఇంకా ముందుగా చాయ్ పెట్టేసి అలాగే ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టాలి. ఇంకా షాప్లో పాప అయితే ఇంకా రాలేదన్నమాట. పిల్ల 2 డేస్ అని చెప్పి వెళ్ళింది. ఈ రోజుకి 6 డేస్ అవుతుందన్నమాట షాప్కి రాక. ఇక్కడ ఇంట్లో అక్కడ షాప్కి అటు ఇటు పరిగెత్తాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే పిల్లలకి 3 డేస్ అవుతుంది కంటిన్యూస్గా. వాళ్ళకు కూడా స్కూల్ ఉండట్లేదు. వాళ్ళ ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు, ఎక్కడ కింద పడుతున్నారు అని చెప్పేసి ఇంటి దగ్గరికి సగం టెన్షన్ ఉంటుంది. ఇక్కడైతే చూపిస్తాను చూడండి. నిన్న నైట్ ఎవరో ఫిష్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట, మా ఆయనకు తెలిసిన వాళ్ళు. అవి బకెట్లో వేసి అయితే ఉంచాము. 2 పెద్దవి అలాగే 3 చిన్నవి ఉన్నాయన్నమాట. మొత్తం 5 చేపలు అయితే ఉన్నాయి. నైట్ అంతా ఇలా బకెట్లో అయితే వేసి ఉంచామన్నమాట. మొత్తం పైకి అయితే ఎగురుతున్నాయి అనమాట. ఎగురుతున్నందుకు అది ఏమంటారు, అది చెక్కదనమాట. చెక్కది సగం వరకు క్లోజ్ చేసి అయితే పెట్టినాము. వీటిని ఇప్పుడు క్లీన్ చేయిస్తున్నాడు బయట. వేరే వాళ్ళతో అయితే క్లీన్ చేయించాలి. ఇంకా పాలు అయితే పెట్టేసినాయి. ఇవి కూడా మిగిలిపోయినాయి అనమాట. సేమియా చేద్దాం అనుకుంటున్నా, వీలవుతుందో లేదో అప్పటి వరకు. ఇవి వచ్చేసి వేడి నీళ్ళు పెడుతున్నాను అనమాట. అందులో నిమ్మకాయ పిండుకొని మా ఆయన అయితే ఉదయం 2 గ్లాసులు అయితే వాటర్ తాగుతాడు. ఇది బ్రూ అయితే తెచ్చుకున్నాడు అనమాట 2 డేస్ బ్యాక్. టీ తాగను, ఇందులో పాలు కూడా వేయకుండా నార్మల్గా డికాషన్ టైప్లో వాటర్లో వేడి నీళ్ళలో కలిపి తాగాలంట అని చెప్పి తీసుకొని వచ్చాడు అనమాట. కానీ ఇంతవరకు దీన్ని ఓపెన్ కూడా చేయలేదు, అలాగే ఉంది. కానీ ఛాయ్ కావాలని చెప్తాడు అనమాట మార్నింగే. ఇంకా ఇక్కడ వీళ్ళకైతే చెప్పాడనమాట ఈ ఫిష్ క్లీన్ చేయడానికి. అవి నైట్ చనిపోయినట్టున్నాయి. 2 అయితే పెద్దగా ఉన్నాయి, ఇంకా మిగతా 3 చిన్నగా ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఈరోజు హాలిడే కాబట్టి వీళ్ళైతే క్లీన్ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ నేను రైస్ అయితే స్టవ్ మీద పెట్టడానికి బియ్యం అయితే కడుగుతున్నా. రైస్ వండి ఆ ఫిష్ క్లీన్ చేసి ఇచ్చే వరకు ఇంకా రైస్ అయితే వండి ఆ ఫిష్ కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే అయిపోతుంది, టైం సేవ్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ బియ్యం అయితే కడుగుతున్నాను అనమాట. కడిగి స్టవ్ పైన అయితే పెట్టేసిన తర్వాత ఫిష్ కర్రీకి అయితే ఏర్పాటు చేసుకుంటా. ఇక్కడ షాప్ ఓపెన్ చేసి పెట్టి రాపు అంటే వెళ్ళలేదన్నమాట. అందుకని నా దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఇప్పుడు మా పెద్దోడు. మా చిన్నోడేమో గణేషన్ పండుగ స్టార్ట్ అయ్యే 15 డేస్ ముందు నుంచి హడావిడి ఉంటుందన్నమాట. వద్దని చెప్తుంటే రోజు చందా అని చెప్పి తిరుగుతున్నాడు. నిన్న 350 రూపీస్ అయితే తీసుకొచ్చిండు చందా ఇప్పించుకొని. ఇంకా ఈ వాటర్లో అయితే ఒక్కొక్క గ్లాస్లో సపరేట్గా కలపకుండా ఈ వాటర్లో అయితే ఒక నిమ్మకాయ ఫుల్ అయితే ఇలా స్క్వీజ్ చేసేస్తున్నాను అనమాట. ఆయన 2 గ్లాసులు తాగిన తర్వాత నేను కూడా ఒక 1 లీటర్ తాగుతాను అనమాట వాటరు. నిమ్మకాయ నీళ్ళు తాగితే మార్నింగ్ మంచిదని. ఇంకా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి మనం ఫిష్ కర్రీ కోసం అయితే ఒక ఆనియన్ అయితే కాలుస్తున్నా. మా ఊరు సైడ్ అయితే ఇలాగే చేస్తారనమాట. కొందరేమో ఉల్లిగడ్డ, మా అత్తనేమో ఉల్లిగడ్డలు కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేస్తుంది. మేమేమో ఇలా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలాగే చూస్తాను అనమాట, డైరెక్ట్గా ఉల్లిగడ్డను కాల్చడం. అందుకని నేను కూడా అలాగే చేసేస్తాను అనమాట. ఈ విధంగా మొత్తము పైన ఓన్లీ అది ఏమంటారు పొట్టు ఒకటే గాలి ఉంటుంది అనమాట. అది ఇంత ఎక్కువగా మరీ అంత నల్లగా ఏమి అవ్వదు. లోపల సైడు పైన పొట్టు తీసేస్తే లోపల నార్మల్గానే ఉంటుంది. ఇంకా ఈ ఫిష్ అయితే వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారు, కానీ మళ్ళీ నేనైతే ఒకసారి క్లీన్ చేసుకుంటా. లోపలంతా అలాగే ఉందన్నమాట. అందుకని ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకుంటా. ఇంకా ఈ ధనియాలు, మెంతులు, గసాలు, అలాగే జీలకర్ర, ఇలాచీ, లవంగాలు అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకున్నా. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు చూపిస్తే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు నేనైతే క్లీన్ చేసుకున్నాను అనమాట మళ్ళీ. ఇంకా ఇక్కడ చింతపండు కూడా నానబెట్టి అయితే ఉంచిన అంతకుముందే. ఎందుకంటే అన్నీ ముందుగానే చేసి పెట్టుకుంటే తొందరగా చేసుకోవచ్చు అని చెప్పేసి. మా ఇంట్లో పాప ఉంటుంది కదా, ఆమె 10 వరకు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. అందుకని తొందరగా చేయడానికి ట్రై చేస్తున్నా, కానీ అప్పటి వరకు వీలైతే అవుతుంది. లేకపోతే 11 o'clockకి వచ్చి తినమని చెప్పాను అనమాట. టీ తాగి బ్రెడ్ తినేసి వెళ్ళింది. ఇక్కడ ఇదేమో ఫ్రై కోసం అనమాట, ఫిష్ ఫ్రై కోసం ఉప్పు, కారం, పసుపు, అలాగే నిమ్మకాయ అవంతా వేసి కలిపి పెట్టి ఉంచాను అనమాట. ఎంతసేపు నానితే అంత బాగా వస్తుంది అనమాట. ఈ ఫిష్ కర్రీ చేసిన తర్వాత చేయకముందే నేను అవి నానబెట్టి అయితే ఉంచిన. ఇంకా ఇక్కడ మనకు పులుసు అయితే ఉడికిందనమాట. అందుకని ఇక్కడ మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ అయితే అందులో అయితే వేసేస్తున్నా.
మాకు క్లీన్ చేసిరు కదా, వాళ్ళు కూడా చాలా ఫిషెస్ తీసుకున్నారనమాట. అందుకని కొన్ని కనిపిస్తున్నాయి. 5 కదా చేపలు తెచ్చింది, అన్నీ వాళ్ళు తీసేసుకున్నారు కానీ తీసుకోలేదు అంటున్నారు. కానీ మా ఇంట్లోనే ఉంటారు కాబట్టి తెలుస్తుంది అనమాట. ఇంకా తీసుకోనిలే అని చెప్పేసి మేము కూడా ఏమనుకోలేదు. ఇంకా సగం కర్రీ చేసి సగం ఫ్రైకి అయితే తీసి పెట్టినా అనమాట. వీళ్ళంతా వినాయకుని చందాగా వెళ్దామని చెప్పేసి అనుకున్నారు. ఈరోజు సండే కాబట్టి పిల్లలకు స్కూల్ లేదు. లాస్ట్ ఇయర్ పెట్టలేదు అనమాట. అంతకుముందు ఒక 4-5 ఇయర్స్ పెట్టాము కానీ లాస్ట్ ఇయర్ అయితే పెట్టలే, మళ్ళీ ఈ ఇయర్ పెడుతున్నాం అనమాట. అందుకని చందా కోసం అయితే ఇంకా మా ఆయన అలాగే పిల్లలందరినీ తీసుకొని అన్ని షాప్స్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. అందుకని ఇప్పుడు తినట్లేదు అనమాట. వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాతనే తింటారు. ఇంకా ఈ విధంగా అయితే ఫిష్ వేసుకొని క్యాప్ పెట్టుకొని సిమ్లో అయితే ఉడికించుకోవాలి. ఫైనల్గా చూడండి, మనం ఫిషెస్ వేసినప్పుడు గ్రేవీ అనేది చిక్కగా ఉంది కదా, తర్వాత ఈ చేపల్లో ఉన్న నీళ్ళు కూడా ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు గ్రేవీ అనేది ఈ విధంగా కొంచెం లూజ్గా అయింది. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిన తర్వాత కర్రీ ఆఫ్ చేసేసి ఇక్కడ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇంకా షాప్ ముందర షాప్ లోపల అయితే ఉడవలేదు, ఇంకా వెళ్ళి షాప్లో అయితే ఊడ్చేయాలి. అలాగే మా షాప్లో డాక్టర్ వాళ్ళు ఉంటారు కదా, ఇంకా పిల్లలు కూడా ఫోన్ చేస్తున్నారు అనమాట, పేషెంట్స్ వస్తున్నారని. ఇంకా స్నానం చేసేసుకొని రెడీ అయ్యి నేను షాప్ దగ్గరికి వచ్చి ఇంకా లోపలైతే ఊడవాలన్నమాట. లోపల ఊడ్చి బయట ఊడ్చేసి ఇంకా కోసేపు వాళ్ళు వచ్చి గణేష్ చందా కోసం పోయారు కదా, వాళ్ళు వచ్చే వరకు ఇంకా వెయిట్ చేయాలి. ఫస్ట్ ఈ గ్లాసెస్ అన్నీ క్లోజ్ చేసేసి ఊడుస్తాను అనమాట బ్యాక్ సైడ్ నుంచి. ఆ దుమ్మంతా ఎగిరిపోయి అందులో పడుతుందని చెప్పేసి ముందుగానే ఇంకా ఈ డోర్స్ అన్నీ అయితే క్లోజ్ చేస్తా. అలా క్లోజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి సడన్గా ఫాస్ట్గా వెళ్ళి అవంతా చాలా వరకు పగిలిపోయినాయి అనమాట. ఇంకా వెనకాల ఇంతకుముందు కాటన్ బాక్సులు తీసుకునేటోళ్ళు వచ్చారు, వాళ్ళకు కాటన్ బాక్సెస్ అయితే ఇచ్చేసారు అనమాట. అందుకని కొంచెం డస్ట్ అయితే ఉంది. అందుకని వెనకాల నుంచి మొత్తం ఊడ్చుకుంటూ వచ్చేసి ఇంకా బయట ఊడ్చేసి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ ఫిష్ ఫ్రై కోసం నానబెట్టి ఉంచిన కదా, ఆ ఫిష్ ఫ్రై అయితే చేయాలి. ఈవినింగ్ వచ్చేసి ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు 14th మ్యారేజ్ అయిపోయింది, కానీ వాళ్ళ రిసెప్షన్ ఈరోజు ఉందన్నమాట. ఈరోజు సండే అంటే 17th రోజు ఈరోజు రిసెప్షన్ ఉంది. ఈవినింగ్ అయితే రిసెప్షన్కి వెళ్ళాలి. ఇంకా పాప ఉంటుంది కాబట్టి ఆమె హాస్పిటల్ నుంచి వచ్చే వరకే 7 అవుతుంది. ఆమె కోసం రైసు అలాగే ఫిష్ కర్రీ అయితే ఉంటుంది కదా, ఆమె అయితే తినేస్తుంది. మేము రిసెప్షన్కి వెళ్ళి వస్తాము. ఈ వ్లాగ్ అయితే లెంత్ ఎక్కువ అవుతేనేమో ఇక్కడ వరకే క్లోజ్ చేసి ఈవినింగ్ రిసెప్షన్కి వెళ్ళేటప్పుడు వీడియో అయితే సపరేట్గా షూట్ చేస్తాను, లేకపోతేనేమో లెంత్ తక్కువగా ఉంటే ఇందులోనే యాడ్ చేస్తాను. ఇంకా చూడండి, మా పిల్లలంతా చందాకి అయిన పిల్లలందరూ అక్కడ వస్తున్నారు చూడండి, అన్ని షాప్స్కి అయితే తిరుగుతున్నారు. మా పక్క షాప్ అనమాట, ఇది లేడీస్ కార్నర్ ఉంది, పక్క షాప్లో అయితే అడగడానికి వెళ్ళారనమాట. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. టైం అయితే 12 దాటిపోయింది, ఇంకా తినలేదు. ఈయన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. వెయిట్ చేస్తూ కూర్చుంటే ఈయనేమో పెళ్ళికి వెళ్తున్నాడు. షాప్ దగ్గర నుంచి ఇంట్లోకి వచ్చి చూసే వరకు రెడీ అవుతున్నారు అనమాట. ఎక్కడికి వెళ్తాం అంటే పెళ్ళికి వెళ్తాం. ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయాక నేను తినేసి పిల్లలకు కూడా ఇద్దరికి ప్లేట్లలో అన్నం పెట్టేసి ఇచ్చేసి వచ్చాను అనమాట. ఇక్కడ షాప్ దగ్గర అయితే కూర్చున్నాను. కరెంట్ లేదు, ఇన్వర్టర్ ఉంది కానీ ఎందుకో మరి వైర్ ఏమైందో బ్యాక్ సైడ్ వరకు లైట్ ఆన్ అవుతుంది, ఇంకా ముందు సైడ్ అయితే రావట్లేదు అనమాట కరెంటు. అదొకటి ఛార్జింగ్ లైట్ అనమాట. అది ఎప్పుడైనా ఇలాగే కరెంట్ లేనప్పుడు నైట్ టైం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఛార్జింగ్ లైట్ అయితే పెట్టినాము. టైం వచ్చేసి 1:21 అవుతుందన్నమాట ఇప్పుడు ఈ వీడియో తీసినప్పుడు. ఇంకా మధ్యాహ్నం టైంలో పేషెంట్స్ తక్కువగానే వస్తారు. బయట చూడండి మొత్తం ఫుల్ మోడం ఉందన్నమాట. 1:30 అవుతుంది టైము. 1:30కి ఇంత చీకటిగా అనిపిస్తుంది. ఫుల్ మోడం అయితే ఎక్కువ ఉంది, మరి వర్షం పడుతుందో లేదో తెలియదు. కానీ ఇంకా మెల్లగా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక అయితే రికార్డ్ చేస్తున్నా కానీ అంత సన్నగా పడుతుంది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు. ఆ డబ్బా ముందర కొంచెం అయితే కనిపిస్తుంది, సన్నగా తుంపిర్లలాగా అయితే వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఒక 4:14 వరకు షాప్లోనే కూర్చొని ఇంకా అప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. ఇట్లా పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి, ఈవినింగ్ రిసెప్షన్ ఉందని చెప్పింది కదా, అందులో శారీస్ పిల్లలకు డ్రెస్సు తీసి పక్కన పెడదామని చెప్పేసి ఇంట్లోకి అయితే వచ్చిన. ఇట్లా వచ్చినో లేదో ఒక 2 seconds కూడా కాలే పేషెంట్ వచ్చిండ్రి. వస్తే ఇంకా మా చిన్నోని అయితే పంపించిన అనమాట, ఒకసారి ఏం కావాలనో కనుక్కొని రా అని. అక్కడ వస్తున్నారు చూడండి, కానీ వాళ్ళు ఏం చెప్పట్లేదంట. ఇంకా నేను డ్రెస్సెస్ అయితే తీసి పెడతా ఇప్పుడు పిల్లలకు. మాకు
ఇవైతే అన్నీ నా శారీస్ అనమాట. మనం తెచ్చుకునేటప్పుడు 10 శారీస్ చూసి అందులో ఏదో ఒకటి ఇష్టమైనదే తీసుకొచ్చుకుంటాం, కానీ ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కట్టుకుందామని చెప్పి ఓపెన్ చేసి చూస్తేనేమో అందులో ఏవి నచ్చవు. ఏది కట్టుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజన్లో అయితే ఉంటాం కదా. కొన్ని మంచి పట్టు శారీస్ లాంటివి అయితేనేమో ఇందులో ప్యాకింగ్ చేసి పెట్టేసిన నార్మల్గా డైలీ యూస్కి, అలాగే నార్మల్గా సింపుల్ ఫంక్షన్స్కి అలా కట్టుకునేవి పైన మామూలుగా పెట్టినా అనమాట. ఇవి మీషోలోనే తీసుకున్నాయి. ఇవి ఈ ప్యాకెట్స్ వచ్చేసి అన్ని శారీస్ అయితే ఇందులో అయితే పెట్టేసిన. ఇంకా కింద సైడ్గా ఉన్నాయన్నమాట. ఈ రో మొత్తం నావే ఉంటాయి. ఇంకా బీరువాలో అయితే పిల్లలవి ఏమి ఉండవు అనమాట, ఓన్లీ నావే ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏదనేది సెలెక్ట్ చేయలేదు, సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూపిస్తా. కొంచెం మళ్ళీ వచ్చి వెళ్తున్నారు పేషెంట్స్, అంటే బయట నుంచి వచ్చినది జనరల్ వాళ్ళు అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇది కట్టుకుందాం అనుకుంటున్నా. ఈ శారీ ఎక్కువ పట్టు శారీస్ లాంటివి కాకుండా నార్మల్గా ఇదైతే సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. పిల్లలకైతే తీసి ఉంచుదా. ఇంటికి వచ్చిన ఒక 5 minutes లోపే షాప్ దగ్గరకు వచ్చి వెళ్తూనే ఉన్నారు. ఇంకా ఈవినింగ్ రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను. మాటికైతే వస్తూనే ఉన్నారనమాట. ఇంకా కాదని చెప్పేసి నేనే వచ్చిన. దాదాపు 1.5 సేపు షాప్లో కూర్చుంటే ఎవ్వరు రాలేదు. కంటిన్యూస్గా కూర్చొని ఉంటే ఇట్లా ఒక్క నిమిషం ఇట్లా ఇంట్లోకి వెళ్ళలేదో వస్తూనే ఉన్నారనమాట. ఈ వ్లాగ్ అయితే ఇప్పటితో క్లోజ్ చేసేస్తున్నా. మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత రేపటి వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.